నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్‌గున్నానండి. ఇయాల ముచ్చటేందనంటే, ఒకప్పుడు శానా సాఫ్ట్ క్యారెక్టర్‌లా కనిపించిన, ఇప్పుడు మొదటిసారి యాక్షన్ హీరో లెక్క మారబోతున్నాడు. ఇంతకీ ఎవలనుకుంటున్నారా? బేబీతోని సూపర్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ. 'గమ్ గమ్ గణేష' అనే కామెడీ థ్రిల్లర్‌తోని మన అందరికీ వినోదం పంచేటందుకు థియేటర్లకి తొందరలోనే రాబోతున్నాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తుంటే మంచిగా ఆసక్తిగా ఉండేటట్టు కనబడుతున్నది. జరంతా చిత్ర విచిత్రమైన ఎలిమెంట్స్‌తోని కనబడుతున్నది. ఇక ఈ ట్రైలర్‌లా ఆనంద్ క్యారెక్టర్ ఒక దొంగ లెక్క చూపిస్తున్నారు. ఉదయ్ భూమిశెట్టి అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతోని పరిచయం కాబోతున్నాడంట. ఇక ఇదొక విశేషం అండోయ్. ఇంక దీంట్లో హీరోయిన్ ప్రగతి శ్రీవాస్తవ నటించింది. ఇక దీంట్లో అమ్మాయి మంచిగా అచ్చ తెలుగు అమ్మాయి లెక్క, పక్కింటి పిల్ల లెక్క మంచిగా ఆనంద్‌తోని కూడా మంచి లవ్ సీన్‌లు ఉండేటట్టు పెట్టిర్రు. ఇక దీంట్లో ఈ సినిమా చూస్తుంటే మొదట్లో సరదాగా సాగుతున్నా కానీ ఒక సీరియస్ క్రైమ్లా హీరో ఇరుక్కుంటున్నట్టు, ఇక దానికి తోడు ఎప్పుడైతే విలన్ ఎంట్రీ ఇస్తాడో ఇక ఆడికెళ్ళి కథ అనేది సీరియస్ అయిపోయిందన్నమాట. ఇక అక్కడి నుండి హీరో క్యారెక్టరు, హీరో డైలాగ్ డెలివరీ కూడా దీంట్లో చాలా డిఫరెంట్‌గా ఎన్నో మార్పులు, చేర్పులు చేసినట్టు కనబడుతున్నాయి. మొదటిసారిగా ఆనంద్ దేవరకొండ చాలా క్యారెక్టర్లు చేసిండు కానీ దీంట్లో అయితే జరంత డిఫరెంట్‌గా కొత్తగా కనబడుతున్నది. జరంత ఫ్రెష్ ఫీలింగ్ కూడా ఉన్నది. ఇంగా ఈ సినిమాలో కమెడియన్‌లు కూడా చాలానే హైలైట్ అయ్యిర్రు. జబర్దస్త్ ఫేము ఇమాన్యుయల్ మంచి పాత్ర నటిస్తుండగా, అట్లనే వెన్నెల కిషోర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌లా కనిపించబోతున్నాడు. ఇక ఈసారి డిఫరెంట్ స్టైల్‌లా ఆనంద్ దేవరకొండ హిట్ కొట్టాలని చూస్తున్నాడేమో. ఇక ఈ కథలో చూస్తుంటే ఒక వినాయకుడు బొమ్మ, వినాయకుడు విగ్రహం అనేది హైలైట్‌గా కనబడుతున్నది. ఇక ఆ వినాయకుడు బొమ్మకి, ఈ కథకి ఎట్లాంటి సంబంధం ఉన్నదో అని తెలుసుకోవాలంటే థియేటర్‌లోనే చూడాలి. మళ్ళా ఈ సినిమాలో గన్ సీన్‌లు కూడా చాలా హైలైటింగ్‌గా కనబడుతున్నాయి. మళ్ళా ఈ సినిమా మే 31 నాడు థియేటర్‌లకి రాబోతున్నదంట. ఇక ఈసారైనా మంచి కమర్షియల్ హీరో లెక్క ఆనంద్ దేవరకొండ నిలదొక్కుంటాడో లేదో అనేది చూడాలి. అవు మళ్ళా గింతకి ట్రైలర్ చూసిర్రా? ఇక మీరు గిట్లా చూస్తే మీకేమనిపించింది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.